ఒక రోజు నారదుడు శివుడు దగ్గరికి వెళ్లి, ఓ ప్రభువా, మీ దివ్య నృత్యం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని అడిగాడు. ప్రతిస్పందనగా శివుడు నృత్యం చేయడం ప్రారంభించాడు. విశ్వనాథకి అయిన నటరాజ రూపంలో శరీరం నుండి సృష్టి మరియు విధ్వంసం యొక్క జ్వాలలతో పరమశివుడు ఆనంద తాండవంలో నిలబడ్డాడు. విశ్వద్యోతకంతో జ్ఞానోదయం పొందిన నారదుడు శివుని ముందు నమస్కరించి, ఓ మహాదేవ, మీ నృత్యం ఉనికి రహస్యాలను ఆవిష్కరిస్తుంది. ప్రతి అడుగు విశ్వం యొక్క లయను ప్రతిధ్వనిస్తుంది. నారదుడు భూలోకం వచ్చి సాధకులు మరియు ఋషులతో విశ్వ సంబంధమైన విషయాలను వివరిస్తూ తన డమరు యొక్క దరువులతో అతను జీవితం, మరణం మరియు పునర్జన్మ యొక్క లయను సృష్టించాడు. అతని విశ్వ నృత్యం యొక్క సుడిగాలిలో గెలాక్సీలు పుట్టాయి, నక్షత్రాలు పేలాయి. ఆ విశ్వధూని నుండి జీవితం ఉద్భవించింది. నటరాజు నృత్యం సృష్టి, సంరక్షణ మరియు నశించటం యొక్క శాశ్వతమైన విశ్వక్రమం యొక్క చక్రాన్ని వెలువడిస్తుంది. అతని మెడ చుట్టూ ఉన్న పాము కాలాన్ని సూచిస్తాయి, అతని చేతిలోని అగ్ని విధ్వంసం మరియు పరివర్తనను సూచిస్తుంది.